ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో కార్తీక పురాణంలో 30 రోజులు 30 అధ్యాయములు పఠించవలసి ఉంటుంది. ఈ 30 అధ్యాయములు పఠించడానికి వీలు లేని వారు విని తరించగలరని ఆశిస్తూ ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు SBO డిజిటల్ మార్కెటింగ్. వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు. డైలీ 200కు పైగా సంపాదించుకునే అవకాశం, అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో. ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు பப்ளிஷ் చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும். கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்துக்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. కార్తీక పురాణము 3వ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదే. వారికి సకలైశ్వర్యములు కలుగుటియే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చెయ్యక అవినీతి పొరులే భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజుననైనను స్నాన దాన జపతపాదులు చెయ్యకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాసం ఒకటి వినిపించెదను, సపరివారంగా శ్రద్ధగా ఆలకింపమని చెప్పెను. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండ మందిరి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఒకానొక బ్రాహ్మణుడు తీర్థయాత్రకున అఖండ గోదావరికి బయలుదేరను. ఆ తీర్థ సమయమున ఒక మహావట వృక్షంపై భయంకర ముఖములతోనూ, దీర్ఘ కేశములతోనూ, బలిష్టములైన కోరలతోనూ, నల్లని బాణ పుట్టలతోనూ, చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు, ప్రభో ఆతత్రాణ పరాయణ అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి, నిండు సమయంలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విని బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి, మహానుభావా, మీ నోటి నుండి వచ్చిన ఈ శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైనది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకీ రాక్షస రూపంబులు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రపుంగవా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రత నిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగిన. నాది ద్రావిడ దేశము, బ్రాహ్మణుడను. నేను మహా పండితునని గర్వం గల వాడనై ఉంటిని. న్యాయ విచక్షణలు వాని పశువు వలె ప్రవర్తించి తిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనము లాగుకొనుచు, దుర్వాసనలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరుచుచు లబ్ధుడనై లోకకంటకుడిగా ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమాధారణ చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేచి తిని. అందులోకి ఆ విప్రునకు కోపము వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి కాన నీవు రాక్షసుడివై నర భక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశములో నొందువుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది.
బ్రహ్మస్తమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా. కాన న్యాయ అపరాధమును నా ఈ అపరాధమును క్షమింపమని వారిని ప్రార్థించి తిని. అందులకు అతడు దయతలిచి, ఓయి గోదావరి క్షేత్రమందున వ్రతవృక్షము కలదు. నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమును ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువుగాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను ఈ కుటుంబము నా కుటుంబము వారిని రక్షింపుము అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అను నటుల చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండడి వాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగును. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించుకుని రాక్షసుని వల్లే ప్రవర్తించి తిని కాన నాకీ రాక్షసత్వము కలిగెను. నన్నీ పాప పంక్యముల నుండి ఉద్ధరింపము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్టులా తెలియచేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకుడిగా ఉంటిని. స్నానమైనను చెయ్యక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడి వాడను. భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందచేయుచు మద్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుము అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడకు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపనము ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వలనే మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమును ఆచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఏగిరి. కార్తీక మాసములో గోదావరి స్నానము ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానములు ఆచరించాలి. ఇట్లు స్కాంద పురాణ